మరి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ గూడా నా ఒక నమస్కారములు. మరి పిఎంసి డిజిటల్ వారు అందిస్తున్న సరికొత్త కార్యక్రమం విశ్వశాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం మరి విజయవంతం కావడం కోసం 21 రోజుల సమూహిక జ్ఞానము, మరి మాస్టర్స్ జ్ఞాన సందేశము. మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా మరి బండి శ్రీనివాస్ గారు విచ్చేసి ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో మరి ఒక గంట సేపు ఒక మ్యూజిక్ తోటి ధ్యాన అభ్యాసం చేసుకొని మరి సార్ నుంచి సందేశం అనేది తీసుకుందాం మాస్టర్స్. సో మాస్టర్స్ అందరూ గూడా చక్కగా ఇప్పుడు ఒక గంట సేపు ధ్యాన సాధన చేద్దాము. సో కళ్ళు 2 క్లోజ్ చేసేసుకుందాం మాస్టర్స్. సో మీ అందరికి తెలిసిందే. ఈ యొక్క చేతులు వేళ్ళు ఇలా కలుపుకుందాం మాస్టర్స్. కింద కూర్చొని ఉండేవాళ్ళు కింద కూర్చోవచ్చు. చైర్‌లో కూర్చొని ఉండేవాళ్ళు కాళ్ళు క్రాస్ చేయండి. సో సుఖాసనంలో కూర్చొని సహజమైన శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. సో ఆలోచనలనేది వస్తూ ఉంటది. సో కట్ చేసి మనము ఆ ఒక శ్వాసతో అనుసంధానం అవుదాం మాస్టర్స్. సో ఏ ఒక ఆలోచన వద్దు, ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా చేతులు విడదీస్తూ కళ్ళపైన పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1 0. మాస్టర్స్ ఒక గంట సేపు అద్భుతమైన
ధ్యాన సాధన చేశాం కాబట్టి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. సో జూమ్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. మరి ప్రపంచ శాంతి కోసం తిరుమలలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం మరి విజయవంతం కోసం ఈ ఒక 21 రోజు సమూహిక జ్ఞానం మరి మాస్టర్స్ ఇచ్చే జ్ఞాన సందేశంలో మరి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ బండి శ్రీనివాసరావు గారు విచ్చేసి ఉన్నారు. మరి వారు 2008లో ఈ ఒక సొసైటీలోకి రావడం, మరి సొసైటీలోకి వచ్చిన తర్వాత మరి వారి ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం, మరి సార్ మరి అహింస శాకాహారిలో నాయకత్వాన్ని వహిస్తూ మరి ఎంతో చక్కగా ఆయన ఒక గంటం ఆ ఒక నినాదాలు చెప్తుంటే అది అమోఘంగా ఉంటది. మరి అద్భుతమైన పాటలతోటి ఎంతో మందికి శాకాహారం గురించి, అహింస గురించి, ఈ యొక్క ధ్యానం గురించి ఎంతో అవగాహన కలిగిస్తూ మరి 22 పుస్తకాలు రచించడం జరిగింది. మరి ఫస్ట్ బుక్ బంగారు లోకం, కొత్త బంగారు లోకం రాయడం జరిగింది. మరి ఎన్నో జూమ్స్ లో గాని, మరి ఎన్నో ఊర్లలో గాని, మరి ఈ ఒక స్టేట్స్ గాని, మరి ఇతర దేశాల్లో గాని మరి ఎంతో చక్కగా ధ్యానం గురించి, శాఖ గురించి, అహింస గురించి, మరి పిరమిడ్ గురించి ఇలా ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. మరి ఈ మధ్యనే పిఎంసిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా బాధ్యతల్ని స్వీకరించడం కూడా జరిగింది. ఇలా అన్ని రంగంలోనూ పిఎస్ఎస్ఎం సొసైటీలో కూడా ఎంతో చక్కగా మరి తన్ ధన్ ద్వారా విశేషంగా సేవల్ని అందిస్తున్న మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాస్ గారిని ఆత్మీయంగా ఆహ్వానించుకుంటాం మాస్టర్స్. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. మరి సార్ ఈ ఒక ధ్యాన మహాయజ్ఞం అనేది మన తిరుపతిలో జరుపుకుంటున్నాము. మరి ఎందుకు, ఏంటి దాని ఒక విశిష్టత, మరి అక్కడికి వచ్చిన వాళ్ళకి మరి ఏం సిద్ధిస్తుంది, మరి విశేషంగా వీటి ఒక జ్ఞానం అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. పిఎంసి డిజిటల్ ఛానల్ వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాను. నా పేరు బండి శ్రీనివాసరావు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమే. నేను గత 17 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో అడుగుపెట్టి 17 సంవత్సరాలు. ధ్యానానికి ముందు జీవితం నరకం, ధ్యానంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో జీవితం స్వర్గతుల్యమైపోతుంది. అది నా జీవితంలో గొప్ప మార్పు చూశాను. అంతకుముందు జీవితం అంతా మరి వ్యాపారాలు కానివ్వండి, ఇంకా హింసతో కూడిన జీవితంలో ఉండేది. అంటే హింసాత్మకమైన ఆహారంతో మేము ఆ వ్యాపారాల్లో కూడా ఉన్న మేము ఎప్పుడైతే ధ్యానం అందుకున్నామో ఆ రోజే శాకాహారిగా మరి మారిపోవడం, ఆ వ్యాపారాల నుంచి కూడా బయటికి రావడం కూడా జరిగింది. మరి పత్రిజీ గారితోనే ఫస్ట్ గా మా ప్రయాణం. ఆ ర్యాలీలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో దిల్షు నగర్ నుంచి సరూర్ నగర్ వరకు సార్తో అడుగులు వేయటం జరిగింది. మరి ఆయన ఇచ్చిన ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ మరి ఇప్పటికీ ఇంకా రెట్టింపుగా కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల శాకాహార ర్యాలీల్లో నేను పాల్గొనడం జరిగింది. మరి నాకు కొత్తగా కొన్ని గురుతర బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి ప్రపంచం ఈరోజు ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. కాసేపు మనం పక్కకెళ్తే ప్రపంచం అంతా ఎలా ఉందో వేరే ఛానల్స్ కానీ, మరి వేరే న్యూస్ పేపర్స్ కానీ, పక్క వాళ్ళ మాటలు కానీ గనక మనం వింటూ ఉంటే అర్థమైపోతా ఉంటుంది. ఎప్పుడు ఏ దేశమోడు ఎవరు ఆ న్యూక్లియర్ ఆటం బాంబు వేస్తాడో, దేశం ఏమైపోతుందో, ప్రపంచం ఏమైపోతుందని ఎవరికి వాళ్ళు భయాందోళనతో గడుపుతూ ఉన్నారు జీవితాలు. మరి ఇటువంటి స్థితికి కారణం మానవుడే. మానవుడు చేస్తున్న హింసే మానవుడి మరణానికి, మానవుడికి మరి జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది.
దీనికి అంతటికీ కారణం మానవుడిలోని ఆ హింసాత్మక ఆలోచనలే. దాన్ని మరి పత్రిజీ గారు 40 ఏళ్ల క్రితమే ఒక సంస్థను స్థాపించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రపంచమంతా కూడా అందరూ ధ్యానం చెయ్యాలి. హింస చూడో హంస పకడో, హింసను వదిలేయండి హంసను పట్టుకోండి అని ఆయన ప్రపంచం అంతా తిరిగి 40 సంవత్సరాలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచం అంతా తిరిగి ప్రతి ఒక్కరిని మేల్కొలుపుతూ వచ్చారు. మరి ఆ మేల్కొలుపులో భాగంగానే కొన్ని లక్షల కోట్ల మంది ఈ రోజు ధ్యానం చేస్తున్నారు. అందులో నేనొక్కడిని, నా కుటుంబం ఎంతో గొప్పగా మేము మారిపోవడం, ఎన్నో అనారోగ్యాల నుంచి మా భార్య బయటపడటం, ఇవన్నీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ ధ్యానం ద్వారా ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాం. మరి ఇది అందరికీ తెలియాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని నేను తెలుసుకొని మరి అందుకోసమే నేను వచ్చాను భూమి మీదకి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నా పర్పస్ ఏంటో, లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా గత 17 సంవత్సరాల నుంచి పూర్తి ప్రచారంలో ఉన్న నేను మరి ఈ రోజు ప్రపంచం ఉన్న దుస్థితిలో మరి మానవుడు ప్రతి క్షణము కూడా భయాందోళనతో జీవిస్తూ ఉన్నాడు. కనుక దాని నుంచి మానవుల్ని బయటపడేయటానికి పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించారు. ఏనాడో స్థాపించారు. కానీ మరి ప్రపంచం మొత్తం కూడా పిరమిడ్ మాస్టర్లు ప్రతి క్షణము తెలియజేస్తూనే ఉన్నారు. హింస చూడో హంస పకడో అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నారు. మరి అందులో భాగంగా మరి ఎన్నో మీడియా ద్వారా కూడా మనం చేసుకోవటం జరుగుతూ ఉంది. 2010లో పత్రిజీ గారు మేము జగన్నాథ్ గట్లో అక్కడ ట్రయల్ రన్ అయిందండి. జగన్నాథ్ ధ్యాన మహాచక్రం. అప్పటి వరకు యజ్ఞాలు జరిగినాయి. ధ్యాన మహాచక్రం 3 రోజులు మే 1, 2, 3 జగన్నాథ్ గట్లో ప్రారంభించారు పత్రి సార్. అంటే చక్రాలకు శ్రీకారం చుట్టారు. జగన్నాథ్ గట్టు చాలా హైయెస్ట్ ఎనర్జీ ప్లేస్ అది. మరి అక్కడ స్టార్ట్ అయింది మన చక్రాలు, 11 రోజుల చక్రాలు. అందులో మేము ఒక రోజు ఉదయాన్నే మార్నింగ్ కూర్చుంటే సారు ఒక మాట అన్నారు. అప్పటి వరకు నాకు లోపల బాగా తపన ఉందండి. నేను ఒక చిన్న పేపర్లో ఒక న్యూస్ చూసుకొని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని వాళ్ళ అడ్రస్లు అయితే పట్టుకొని నాకు నేనుగా వెళ్ళి ఆ ధ్యానాన్ని అందుకొని నా జీవితాన్ని మార్చుకున్నాను. మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇలా కనుక ఒక టీవీ ఉండి మనకి ఆ టీవీలో నిరంతరం ప్రసారం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే స్క్రోలింగు, మాస్టర్ల సందేశాలు, గురువు అమృత వాక్కులు గనక వింటూ ఉంటే ఎంతో మంది ఆ దుఃఖాన్ని నుంచి, అనారోగ్యాల నుంచి, దీని నుంచి బయటపడతారు, ఆనందమైన జీవితం జీవిస్తారు. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది టీవీ ఉంటే గనక అని నేను బాగా తపంతో ఉన్నాను. నాకు మనలోని ఆలోచనలన్నీ గ్రహించే అనంతమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన లోపల తపనని గుర్తించినట్టున్నారు. అందరిలో ఉందది. మనకు కూడా ఒక ఛానల్ కావాలి, గురువు గారి సత్యవాకులు ప్రతి ఒక్కరి చెవుల్లో మారుమోగాలి అని తపన ప్రతి పిరమిడ్ మాస్టర్లో ఉంది. కాబట్టి పత్రి సార్ ఆ రోజు ఒక మాట అన్నారు, మనకు ఒక టీవీ వస్తుంది అన్నారు. ఆనందంతో గెంతులేసాం మేము. టీవీ అనగానే ఆ సార్ నోటి వెంట వచ్చింది. దాని పేరేంటో తెలుసా? పిరమిడ్ టీవీ. చప్పట్లు కొట్టండి అని మా అందరితో మేము చప్పట్లు కొట్టాం. ఆనందమే ఆనందం. మనకు టీవీ వస్తుంది, సార్ నోటి నుంచి వచ్చింది అంటే అది సార్థకత అవుతుంది అనుకున్నాము. అది 2017లో యూట్యూబ్ గా స్టార్ట్ అయ్యి మరి అలా ఇంతింత ఒటుడింతయి శాటిలైట్ ఛానల్ ద్వారా 143 దేశాల్లో ప్రసారాలు అందుతూ ఉన్నాయి. నిరంతరం ప్రపంచంలో ఉన్న చీకటిని, దుఃఖాన్ని పారదోలే ఏకైక వజ్రాయుధము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అందులో సందేహం లేదండి. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రాకముందు పిఎస్ఎస్ మూవ్మెంట్ ఒక రకం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అవతరించిన తర్వాత పిఎస్ఎస్ మూవ్మెంట్ వందలాదిగా తన చైతన్యాన్ని పెంచుకొని మరి ఇంకా ఎంతో మంది, అంతకుముందు మేము చూసామండి ర్యాలీ అంటే 100 మందితోనే జరిగాయి. మరి 2016లో ఉయ్యూరులో ఒక 3000 మందితో ర్యాలీ జరిగింది. అప్పుడే అంత క్రౌడ్ రావటం. ఆ తర్వాత మరి ఈ పిఎన్సి ఛానల్ ద్వారా జరిగే ప్రసారాల ద్వారా ఎంతో మంది శాకాహారులుగా మారిపోతున్నారు.
నిద్రపట కూర్చున్నాడు కూడా రాత్రిపూట ఛానల్స్ తిప్పుతూ ఉంటే, ఎందుకంటే కర్మ దగ్ధమైతేనండి ధ్యానం అందేది. ఆషామాషి కాదు ధ్యానం అందటం అంటే, అంత తేలిక కాదు. గురువు గారు చెప్పారు, నా బొట చిటికెన వేలు పట్టుకోవాలంటేనే ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేస్తేనే అన్నారు. మరి ఎన్నో జన్మల నుంచి ధ్యానం ఉంటేనే మనం ఈ ధ్యానంలోకి ఇప్పుడు అడుగు పెట్టగలం ఈ జన్మలో. కనుక ఎవరికి కర్మ అడ్డుపడుతూ ఉంటుందో ధ్యానం అందుకోకుండా, ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళ జీవితాలన్నీ కష్టాలమయం అయిపోతూ, మరి దాని నుంచి బయటపడటానికి ఏ మార్గం ఉంది అని వెతుకులాట ప్రతి ఆత్మ చేస్తూనే ఉంటుంది. ఆ వెతుకులాటలో భాగంగా మరి ఆ నిద్ర పట్టనోడు టక్మంట ఒక రిమోట్ తీసుకొని ఛానల్ మార్చుకుంటూ టీవీ పెట్టుకొని చూస్తుంటే, కాలక్షేపం కోసం చూస్తుంటే ఆ పిఎంసి ఛానల్ వాళ్ళకి అందటం, వెంటనే ఆ ఛానల్ ఏంటి అని ఆ గురువు గారు ఆయన శక్తి, ఆయన వెలుగు వాళ్ళలో ఆకర్షితులవటం, నిజంగా వాళ్ళు జన్మల నుంచి ఉన్న కర్మల్ని పోగొట్టుకునే ఒక గొప్ప మార్గాన్ని ఆ పిఎంసి ఛానల్ ద్వారా వినటం, తర్వాత ధ్యానం చేయటం, శాకాహారులుగా మారటం, వాళ్ళు కూడా పిరమిడ్లు నిర్మించటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాటలు మేము వింటూ ఉన్నాం. మాకు అప్పుడు అనిపించింది, నిజంగా మరి ఈ ఛానల్ ఎన్నో లక్షల మందిని, కోట్ల మందిని మారుస్తుంది. పత్రిజీ గారు సంకల్పం, టిఎస్ఎస్ఎం మూవ్మెంట్ సంకల్పం ఒకే ఒకటి, శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తే మనందరి ఏకైక లక్ష్యము. ఆ లక్ష్యాన్ని సాధించటంలో మరి ముఖ్య పాత్ర పోషించే గొప్ప ఛానల్ని పత్రి సారు మనకు అందించారు. కనుక పత్రి సార్ నిన్న మేము చిత్తూరు జిల్లాలో పర్యటన జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ అంది, పత్రి సారు పిఎంసి ఉంది కాబట్టే పత్రి సారు ఇక నేను వెళ్తున్నాను, పిఎంసి ఉంది ఇక్కడ చూసుకోవటానికి, లోక కళ్యాణం కోసం శాకాహార ధ్యాన జగత్తు ఏర్పడటానికి పిఎంసి ఉంది కాబట్టే నేను వెళ్తున్నాను అని ఒక ఆవిడికి మెసేజ్ కూడా ఇచ్చారని చెప్తే, అవన్నీ మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అండి. అంటే గురువు గారు డ్రీమ్ ఏదైతే ఉందో, గురువు గారి కళ ఈ భూమిని స్వర్గంగా మార్చడంలో ప్రతి పిరమిడ్ మాస్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి ఎంత హైయెస్ట్ వర్క్ జరుగుతుందంటే అంత హైయెస్ట్ వర్క్ జరుగుతుందండి. నిరంతరం ప్రసారాలు. మనం ర్యాలీ చేస్తే మరి ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, కంటిన్యూగా మేము ర్యాలీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాన్ స్టాప్ గా నెలలు ర్యాలీ చేశాం. కానీ అందరికి అది సాధ్యం అవుతుందా? మనం రోజు ర్యాలీలో పాల్గొనగలమా? రోజు కరపత్రాలు అందించగలమా? రోజు అందరినీ ఆ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవ్వగలమా? హైలీ ఇంపాసిబుల్ అండి. కానీ పత్రిజీ గారికి సాధ్యమైంది. పత్రిజీ గారు 365 రోజులు ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు పత్రి సార్. ఆయన ఒక రోజు మరి పేరవరంలో విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ మ్యారేజ్ అప్పుడు సార్ అక్కడికి వచ్చారు. జనవరి 31 సారు ఆ రోజు వచ్చి చెప్పారు, మరి డిసెంబర్ 31 మనకి కట్టాల ప్రోగ్రాం అయిపోగానే సారు సుడిగాలి పర్యటన లాగా మరి ప్రపంచం అంతా తిరుగుతూ అన్ని ఊళ్ళు లిస్టు చదివారండి. ఆ రోజు 30 ఊళ్ళు నాన్ స్టాప్ గా లిస్టు మొత్తం చదివి, నేను ఏ రోజు ఎక్కడున్నాను అని లిస్టు చదివిన తర్వాత, నేను ఎందుకు తిరుగుతున్నానో తెలుసా అన్నారు పత్రి సార్. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, నేను సెలవు లేకుండా నేను ఎందుకు తిరుగుతున్నాను అంటే, నేను పడుకుంటే మీరందరూ పడుకుంటారు అన్నారు పత్రి సార్. నిజమే కదండి. ఇప్పుడు వాల్ క్లాక్ ఉంది, నిమిషాల ముళ్ళు, తర్వాత గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. అది తిరుగుతుంటే ఒక ముళ్ళు తిరుగుతుంటే ఇంకో ముళ్ళు తిరుగుతుంది, ఇంకో ముళ్ళు తిరిగితే ఇంకో ముళ్ళు తిరుగుతుంది. కనుక పత్రిజీ గారు నిరంతరం 40 సంవత్సరాలు అంతా శ్రమించారు, మనందరి కోసం శ్రమించారండి. మరి మనం అంతా వర్క్ చేయటం కోసం ఆయన వర్క్ చేసి చూపించారండి, ఎలా చేయాలో చూపించారు. కనుక మేము కూడా ఆయన ఆదర్శంగానే తీసుకున్నాం, ఆయన బాటలోనే పయనిస్తున్నాం. ఒక్కరోజు సెలవు తీసుకొని ఇంటికాడ ఉండాలంటేనే ఎన్నో కోల్పోయినట్టు నాకు ఫీలింగ్. ఆ జీవులన్నీ వచ్చి, ఎరా నువ్వు ఇంటికాడే ఉన్నావు, నువ్వు కదులు,
నువ్వు కదిలితేనే మాకు విముక్తి కలుగుతుంది అని నాకు నిద్రలో కూర్చున్నా ఇంటికి వెళ్ళినా నాకు అదే పరిస్థితి అండి. కనుక అవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకున్నాం, ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం, మనం వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకున్నాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ పర్పస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. మరి ఇంకా ఎవరైనా సరే మనం తర్వాత చూద్దాంలే, ఒక లోక కళ్యాణాన్ని మాత్రం ఎప్పుడు పోస్ట్పోన్ చేయకూడదండి. ఎందుకంటే మంచి పనిని అనుకున్న వెంటనే చెయ్యాలి. మరి మన ఆనంద్ గారు, హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న భయంకరమైన ఘోరాలు, నేరాలు ఇవన్నీ కూడా అతలాకుతలం, ప్రకృతి వైపరీత్యాలు కూడా ద్వారా భూమి సర్వనాశనం అవటానికి ఆ బయట ఉన్న ప్రకంపనలు అవన్నీ కూడా మరి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది మానవ జీవితము. మరి గురువు గారు కూడా ఆ పెద్ద రాబోయే ప్రళయాన్ని ఆపటానికే తన శక్తిని అందించారు అని వేరే గురువుల ద్వారా మన రాధా జ్యోష్ల గారు, నెల్లూరు మేడం వాళ్ళకి ఆ మెసేజ్ ఇచ్చారంటండి. మీ గురువు గారు దేహత్యాగం ఎందుకు చేస్తున్నారు, ఆయన అంత శక్తిని ఎలా కోల్పోయారు అంత దీంట్లో అంటే ఆయన విశ్వ కళ్యాణం కోసమే తన శక్తిని ధారబోసిన గురువు. ఎందుకంటే ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చింది. ఆ టైంలో మరి రష్యా, ఉక్రెయిన్ భయంకరంగా యుద్ధానికి సన్నద్ధమైపోయి యుద్ధం ప్రారంభం అవుతున్నప్పుడు ఎప్పుడో రావాల్సింది అణుయుద్ధం అండి. అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఎప్పుడో అవి ప్రారంభమైపోవాల్సిన పరిస్థితులు. అప్పుడు ఆ టైంలో మనం సారు మరి టార్గెట్ 2095 వరకు ఆఖరి మానవుడు శాకాహార అయ్యే వరకు. కానీ ఆఖరి మానవుడు ఉంటే కదా మనం వచ్చిన పర్పస్ ని అప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకోవచ్చు. అది జగద్గురువులు ఏ కారణం లేకుండా ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా వినాశనాన్ని, ఇప్పుడు జరిగే ప్రళయాన్ని ఆపాలి, దానికి ఎవరు ఇక్కడ అని భూమి మీద అనుకున్నప్పుడు అత్రిజీ గారు తన సర్వశక్తిని ఆయన తలుచుకుంటే ఆయనకి అది పెద్ద విశేషం కాదండి. ఎంతో మందిని కాపాడిన ఆ జగద్గురువు తన సర్వశక్తిని ఒడ్డి ఈ భూమి మీద జరిగే ప్రళయాన్ని ఆ రోజు ఆపారు అని వేరే గురువులు చెప్తే కానీ మనకి తెలియలేదు. వెంటనే ఆ మేడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బాబాజీ గారు, సార్ మన గురువు గారు ఈ రోజు ఇలా ఆ శక్తి కోల్పోవటానికి కారణం అనేది మొత్తం శక్తినంతా ఆయన భూమిని రక్షించటానికి, భూమి మీద ఉన్న సర్వ జీవకోటిని కాపాడటానికే ఆయన శక్తిని అందించారు. మిగతా గురువులు ఉన్నారు కానీ వాళ్ళు 20-30% అందిస్తే మన గురువు గారు తమ శక్తినంతా ధారబోసి ఆ ప్రళయాన్ని, యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపబట్టి 3 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద వీళ్ళ చిన్న చిన్న బాంబులు వేసుకుంటున్నారు తప్ప, వాళ్ళ దేశాల్లో తప్ప పక్క దేశాలకి ఏ ఎఫెక్ట్ రాకుండా ఇప్పటి వరకు మనుగడ సాగించాము. కానీ మరి ఇంకా ఆ వార్తలో ప్రజలందరి చెవుల్లో పడుతున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర నా దగ్గర బాంబు ఉంది, నేను రెడీ, నేనేసేస్తాను, మీరేసి ముందే నేనేసేస్తానని రెడీగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మనం చేయాల్సింది ఏంటి? గురువుగారి లాగా మనం కూడా శక్తిని అందించాలి. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న అనంతమైన శక్తి ఉంది కనుక లక్షల కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ గొప్ప మహాయజ్ఞం తలబట్టి ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్న ఆత్మ బంధువులు ఎంతో మంది ఉన్నారు. మన శక్తినంతా మనం ధ్యానం చేసేది లోక కళ్యాణం కోసమేనండి. మనల్ని మనం ఎప్పుడో ఉద్ధరించేసుకున్నాం. తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మరి బుద్ధం శరణం గచ్చామి అయిపోయింది, ధర్మం శరణం గచ్చామి, ధర్మంలోనే మనం జీవిస్తున్నాం, అహింస ధర్మంలో. కానీ సంఘం శరణం గచ్చామి, సంఘాన్ని మనం కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే మనం బాగుంటాము. మన చుట్టూ ఉన్న సమాజము అతలాకుతలం అయిపోయి ప్రకృతి వైపరీత్యాల్లో మన చుట్టూ ఉన్న సమాజం సర్వనాశనం అయిపోతే మనం ఉండి చేసేది కూడా ఏం లేదు. అందుకని ఈ ప్రళయాన్ని ఆపడానికి యజ్ఞం. ఎందుకంటే మనం చక్రం చేసుకుంటున్నాం, జ్ఞాన మహాచక్రం 11 రోజులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఎప్పటికప్పుడు అటువంటి యజ్ఞాలు, చక్రాలు జరుగుతూ ఉండాలి. మరి మనకి ఈటీవీ మన ఎన్టీవీ వాళ్ళు భక్తి టీవీ ఒక పెద్ద ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది, కోటి దీపోత్సవం. ఈ విషయాలు ఆనందంగా చెప్పారు, మాకు చాలా ఆనందం వేసింది.
మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నిరంతరం ప్రతి క్షణం సత్య దర్శనాన్ని అందిస్తుంది. ఆ సత్య దర్శనాన్ని అందిస్తూ అహింస ధర్మాన్ని మరి పత్రిజీ సత్యవాకులు ప్రపంచం అంతా అందిస్తుంది. ఇటువంటి భూమి మీద ఆధ్యాత్మిక ఛానల్లో ఫస్ట్ ర్యాంక్ లో ఉంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి మనం చెప్పాలి, మనం ఇప్పుడు కోటి దీపోత్సవం, ఆ దీపం ద్వారా వెలుగులు చిమ్ముతూ ఉంటే, కోటి దీపోత్సవం జరిగితే ఆ వైబ్రేషన్ వేరని ఆ ఎన్టీవీ భక్తి టీవీ ప్రసారాలు అందిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కానీ అసలైన ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ప్రతి మానవుడిలోని ఆ ఆత్మ జ్యోతి, ఆత్మ సూర్యుని వెలిగించుకోవాలి. ఆత్మ సూర్యుని వెలిగించుకోవటానికి మనం ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మరి ఆనంద్ గారి ఆలోచన, హనుమంతరాజు గారికి చెప్పడం, బాలకృష్ణ గారికి చెప్పడం, నన్ను పిలిచినప్పుడు ఆ విషయాన్ని మొట్టమొదటిగా నాకు ఆ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. నేను చాలా ఆనందపడ్డాను. మంచి కార్యక్రమం ఇది. మనందరం కూడా ఈ గొప్ప మహాయజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించి అందరిని ఇందులో భాగస్వాములు చెయ్యాలి. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆత్మసూర్యుడి వెలుగులు ప్రపంచం అంతా విరజిమ్మాలి. కనుక ప్రతి ఒక్కరు బయట జ్యోతిని వెలిగిస్తే అక్కడ చిన్న చీకటి పోతుంది ఆ కాస్త ప్రదేశం. కానీ మన ఆత్మ జ్యోతిని కనుక మనం వెలిగించుకుంటే ఈ ఆత్మ జ్యోతి ద్వారా ఇంకా ఇంకా ఎన్నో ఆత్మల జ్యోతులు ఆ చీకటి నుంచి వాళ్ళు బయటపడతారు, ఈ ధ్యానం అందుకుంటారు, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక మనం జూములో చేస్తున్నాం, చక్రాలు చేస్తున్నాం మనం, కానీ పబ్లిక్ లో ఇది వెళ్ళిపోవాలండి. ఆ పబ్లిక్ లో ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుంది అని మనం చేసే ప్రచారం ద్వారా పబ్లిక్ లో ఈ విషయాలు తెలియాలి. కాబట్టి ఆ పబ్లిక్ లోనే మనం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో మరి 7 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజులు అద్భుతంగా జరుపుకోబోతున్నాము. మరి అప్పటికప్పుడే అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అక్కడ అది మాట్లాడటం మహతి ఆడిటోరియం, సంగీత బాబు గారు, మరి కంచి రఘురామ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చక్కగా అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మరి దీనికి మనం కరపత్రాలు, ఆహ్వాన పత్రికలు కూడా ప్రచురించుకోవడం వెంటనే అండి, చాలా ఫాస్ట్ గా. ఎందుకంటే టైం తక్కువ ఉంది, మనకి ఇంకా 2 నెలలు ఉంది. కనుక ఇది అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్లో 365 రోజులు ధర్మం కోసం పోరాడుతూ ఉంది. ఇది ఒక ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో మనం నిరంతరం మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. కనుక ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చెయ్యాలి. ఎందుకంటే ఇంత ప్రపంచం అంతా కూడా గందరగోళంలో భయంతో నిండిపోయిన సమయంలో ఎవరయ్యా ప్రశాంతంగా ఉన్నది ఈ ప్రపంచంలో అని చూస్తే ఒక్క పిరమిడ్ మాస్టరే. ధ్యానం చేసేవాళ్ళు, అది శ్వాస మీద ధ్యానం చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే నేను చూస్తున్నాను వేరే సొసైటీలలో కూడా చాలా గందరగోళంలో పడిపోతున్నారు. ఎందుకంటే గురువు గారు ఎన్నో సొసైటీలు ఎన్నో రకాల మార్గాలు ధ్యానం సాధన చేసి ఇవేవి దుఃఖాన్ని పోగొట్టలేవు, ఇవేవి మనలో ఉన్న భయాన్ని పోగొట్టలేవు, ఇవేవి మన కర్మల దగ్ధం చేయలేవు అని తెలుసుకొని ఆయన మనందరి కోసం ఆ బుద్ధ భగవానుడు అందించిన ఆనాపానసతియే సరి అయిన మార్గం అని తెలుసుకొని అది అందించిన ఆ సద్గురు సదానంద యోగి ఆది గురువు పిఎస్ఎస్ఎం మూమెంట్ కి ఆయన ద్వారా మరి ఈ మార్గాన్ని తెలుసుకొని ఆయన ఆచరించి అద్భుతాలు పొంది ఇదే ఏకైక మార్గము, మానవుల్లో ఉన్న దుఃఖాన్ని, మానవుల్లో ఉన్న అనారోగ్యాల్ని, మానవుడు అనుభవిస్తున్న కర్మల దగ్ధం చేయడానికి ఒకే ఒక మార్గము. ఎందుకంటే నివురుగప్పిన నిప్పు అంటే, నిప్పు అంటే ఆత్మ, దాని మీద ఒక నివురు లాంటి పొర ఏర్పడింది. అది ఆ ఆత్మ ప్రకాశాన్ని ఆపుతుంది. ఆ నివురు ఏంటంటే మనస్సు. కనుక ఆ మనస్సు అనే నివురు ఆత్మ ప్రకాశాన్ని, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ప్రకాశాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఆ నివురును మాయం చెయ్యాలి, ఆ మనస్సును శూన్యం చేయాలి. ఎవరైతే మనస్సును శూన్యం చేస్తారో వాళ్ళే బుద్ధుళ్ళు.
బుద్ధుడు అంటే నిత్యం ఆనందంగా ఉండేవాడు. ఈ రోజు ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటూ జీవిస్తున్న వాళ్ళు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాత్రమే. ఇందులో నేను అల్ల గుద్ది మరీ చెప్తానండి. ఎందుకంటే బయట చాలా చాలా ఎవరిని కదివిచ్చినా కూడా బయట ప్రకంపనలో, వాళ్ళ జీవితంలో కూడా ప్రకంపనలో, మరి నిరంతరం అశాంతి, దుఃఖము, అనారోగ్యాలు, ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటల్, డాక్టర్లు కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరంగా అయిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం, ఎందుకంటే మనం ఈ డ్యూటీ తీసుకుని వచ్చామండి. భూమిని స్వర్గంగా మార్చడం కోసమే మనం వచ్చాం భూమి మీదకి. కనుక చెప్పాల్సిన ధర్మం మనకుంది. ప్రపంచం అంతా మన వాయిస్ వినిపించాలి. ఈ ధ్యాన ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్నారు ప్రజలంతా. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి 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 కోసం పరితపిస్తున్నారు. వాళ్ళందరి కోసం, ఎందుకంటే మనం పబ్లిక్ లోకి వచ్చి ఈ ధ్యాన మహాయజ్ఞం ద్వారా ప్రపంచమంతా, ఎందుకంటే ఈ యజ్ఞ ప్రకంపనలో మరి మన ఛానలే కాదు, వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని బయట ఛానల్స్ కూడా మన న్యూస్ వెళ్ళిపోతూ, మన న్యూస్ ద్వారా ఓ ఛానల్ ఉందంట, ఒక ఛానల్ ఉంది, ఆధ్యాత్మిక ఛానల్ ఉంది. ఎందుకంటే బయట మనం చూడండి ఎంత ఇదిగా ఉందంటే, మనం ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళల్లో రేటింగ్ల కోసం, లేకపోతే ఇంకోటి కోసం వాళ్ళు భయంకరంగా ప్రజల్ని నానా భయంకరమైన స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం శాంతిని పెంచుకొని శాంతి వాళ్ళు ప్రశాంతంగా జీవించే మార్గాల్ని మనం బోధించుకుంటూ వెళ్తే వాళ్ళు ఆ మార్గంలోకి అడుగుపెట్టి మరి అద్భుతంగా ప్రశాంతంగా ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవాలంటే ముందు మన లోపల ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి, మన అంతరంగాన్ని మార్చుకోవాలి. అప్పుడే బయట ప్రశాంతంగా ఉంటుంది. సృష్టిలో లోపం లేదు, దృష్టిలో లోపం. మరి ఇవన్నీ ప్రళయాలు ఆగిపోవాలి, భయంకరమైన యుద్ధాలకు తావు లేదు, ఇక్కడి నుంచి భూమి మీద ఎటువంటి అశాంతి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. అటువంటి హింస అనేది భూమి నుంచి పెకలించి వేయటానికే టిఎంసి ఆవిర్భవించింది, టిఎస్ఎస్ఎం ఆవిర్భవించింది. పత్రిజీ గారు మరి మనందరి కోసం, మనందరినీ అందులో భాగస్వాములుగా చేయటం కోసమే టిఎంసిని స్థాపించారు. కనుక మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అర్థం చేసుకోండి. మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా మనకి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం. మరి మనకి హైదరాబాద్ లో మీటింగ్లు కూడా జరిగినాయి. జిల్లా ఇన్ఛార్జీలుగా తెలంగాణ నుంచి ఇన్ఛార్జీలను నియమించుకోవడం జరిగింది. అక్కడికి అందరూ వచ్చారు. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి ఇన్ఛార్జీల్ని ప్రతి జిల్లా వారీగా ఇన్ఛార్జీల్ని నియమించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ వచ్చారు. చాలా తపన ప్రతి ఒక్కరిలో ఉందండి, తపన. ఆ తపనతో మనం ఈ విషయాల్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళే ముందుకు వస్తారండి, వాళ్ళే వర్క్ చేస్తారు. మనం బయట ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం ఒకటి చూడాలి. అవన్నీ ఏంటంటే టిఎంసి ఛానల్ ప్రసారాలు ఎలా ఉన్నాయి, అది నిరంతరం పనిచేస్తుందా లేదా, అది ఏమన్నా వక్ర మార్గంలోకి వెళ్తుందా లేదా, దాని ద్వారా సమాజానికి చేటు జరుగుతుందా, మేలు జరుగుతుందా, ఇవి మాత్రం పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే బయట ఛానల్స్ చూడండి, ఒక ప్రోగ్రాం చూడాలంటే న్యూసే చూడాలనుకుని న్యూస్ పెట్టుకుంటే మరి ఒక్క సెకండ్ 2 నిమిషాలు న్యూస్ చెప్పడం, టక్మంట ఏదో ఒక అడ్వర్టైజ్ రావటం, వీడు అరే ఇది అడ్వర్టైజ్ వస్తుందని ఇంకో ఛానల్కి పోతుంటే అక్కడ కూడా అదే గతి. ప్రతి ఛానల్ కూడా రేటింగ్లు కమర్షియల్ ఛానల్ గా వాణిజ్య పరంగా మాత్రమే పుట్టాయండి. వాణిజ్య పరంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రతి ఛానల్ పుట్టింది. కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందుకోసం పుట్టలేదు. మనకి డబ్బు కాదు, డబ్బు జబ్బు గబ్బు అన్నారు ఎప్పుడు పత్రి సార్. డబ్బు మనం పెంచుకుంటా ఉంటే
డబ్బు ద్వారా జబ్బు, జబ్బుల ద్వారా గబ్బు, అంతే తప్ప డబ్బు కోసం పుట్టలేదు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి క్షణం సత్య దర్శనాన్ని అందించడం కోసమే పుట్టింది పిరమిడ్ ఛానల్. ప్రపంచంలో ప్రతి మనిషిలో ఉన్న ఆ చీకటిని, దుఃఖాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టడానికే పుట్టింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది మనం అవగాహన చేసుకోవాలి. మనం ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని కమర్షియల్ ఛానల్ తో మనం మనం దాన్ని కమర్షియల్ ఛానల్ తో పోల్చలేము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనందరి సహకారముతోనే ఈ ఛానల్ ని పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బొట్టుగా షేర్లు కొని ఒక్కొక్క బొట్టుగా మరి దానికి కావలసిన వనరుల్ని మనం సమకూర్చుకున్నాము. పత్రి సార్ ఆ రోజే చెప్పారు, ఇదంతా కూడా ఈ పిఎంసి ఛానల్లో పెట్టుబడులు షేర్ల కోసం వెళ్తున్నప్పుడు సార్ ఒక మాట అన్నారు. అదేంటంటే, శాకాహారం ద్వారా మనం పెట్టుబడులు పెట్టుకుందాం, ధ్యానాలు, శాకాహారులు, పిరమిడ్ మాస్టర్లు అన్నారు. మనం షేర్లు మనం కట్టించాము, కొంతమంది కట్టారు, ఎంతో మంది మరి ఈ విషయం తెలుసుకొని ముందుకు దూసుకొచ్చి కట్టారండి. మరి అప్పుడు 26 కోట్లు, అంత ముందు 3-4 కోట్లు వచ్చింది. తర్వాత 26 కోట్లు, 30-32 కోట్లతో అది అద్భుతంగా. బయట ఒక ఛానల్ పెట్టాలంటే 100 కోట్లు కావాలి. కానీ మనం మనకొచ్చిన అమౌంట్ ఎంత అవసరమో అంత చాలు అంటారు పత్రి సారు. ఎప్పుడు కూడా ఒక మాట ఆయన నుంచి, మనం కోట్లు వెనకేసుకొని దర్జాగా కూర్చొని ఉంటే అది అధర్మము. మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత జనరేట్ చేసుకోవటం, అదే అసలైన ఇది అని పత్రి సారు. మరి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనకి సమకూరి ఆ రోజు ఛానల్ని పెట్టుకున్నాము. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. పత్రి సార్ ఏంటంటే, మనకి నో యాడ్స్, ప్రకటనలు వద్దు అన్నారు పత్రి సార్. ఎంత గొప్ప ఇదండి. మరి ఒక ఛానల్ రన్ అవుతుంటే ప్రకటనలతోనే అది బతుకుతుంది, ప్రకటనలతోనే వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటున్నారు, ప్రకటనలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ మన ఛానల్లో ఆవిర్భవించింది సత్య దర్శనం కోసం, అహింసా ధర్మాన్ని ఈ భూమి మీద స్థాపించడం కోసం, హింస అనేది ఈ భూమి మీద తావు లేకుండా చేయటం కోసం, ప్రతి జీవి మనుగడ కోసం పుట్టింది పిఎంసి. మరి పిఎంసి చూసి ఎంతమంది శాకాహారులు అయిపోతున్నారో తెలుసండి. నిజంగా మనం చేసే ర్యాలీల ద్వారా పాంప్లెట్లు ఇస్తూ ఒక్కొక్క ఊర్లో జరుపుకుంటూ ఉంటే ఆ పాంప్లెట్ చదివిన వాళ్ళు నిజంగా ఆ వాక్కులు, భూపతిరాజు గారి పాటలు కానివ్వండి, మా మాటలు కానివ్వండి, ఆ వాయిస్ కానివ్వండి, అవి జనాల్లో ఉన్న తుప్పునంతా వదలగొడుతూ ఉన్నాయి. మరి ఎంతో మంది ఆ పాంప్లెట్ ని ఇదివరకు ఈ పాంప్లెట్లు పంచుతూ ఉంటే చిమ్ముకుంటూ వెళ్ళిపోతారని కొంతమంది అన్నారు. కానీ అలా చింపుకుంటూ కాదండి, చిమ్ముకుంటూ కాదు, వాళ్ళు చక్కగా దాన్ని చదివి చక్కగా పాంప్లెట్లు జేబులో పెట్టుకొని ఏదో ఒక రోజు దానికి అవసరం వస్తుంది అని వాళ్ళ ఆత్మ చెప్తుంది. కాబట్టి అందరూ చక్కగా దాన్ని భద్రంగా దాచుకుంటున్నారు పాంప్లెట్ ని. మరి అటువంటిది మరి కొన్ని చోట్ల కేర్ సెంటర్స్, మరి కొన్ని చోట్ల సెంటర్స్ లేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా మరి ఒక ఛానల్ ద్వారా ఈ మీడియాని ఉపయోగించుకొని మనం ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకి దూసుకెళ్ళిపోతుందండి. ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతుంది పిఎంసి. మనం చేసే ప్రచారం ఊరంతా, పిఎంసి చేసే ప్రచారం కొండంతా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం పాంప్లెట్లు పంచలేము, చెయ్యొచ్చు, మనం చేస్తాం. కానీ ప్రతిరోజు మనం శాకాహార ర్యాలీ చేయటానికి హైలీ ఇంపాసిబుల్. అలాగే ప్రతిరోజు క్లాసులు చెప్పడం, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇవ్వడం, మనకు కనపడిన ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇవ్వటం అంటే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక ఈ పిఎంసి ఛానల్ అందరి పనిని భుజానెత్తుకొని తన పనిగా, అది ఎవరండి? పత్రిజీ గారే. పిఎంసి ఛానల్ అంటే పత్రిజీ గారు. ఆయన శరీరంతో ఉన్నప్పుడే మనల్ని ఎవరిని నిద్రపోనీయలేదు. ఎందుకంటే ఆయన తిరుగుతూ ఏం చెయ్యాలో మనమంతా ఆయన చేస్తూ చూపించారు. ఇప్పుడు మరి పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచంలో మరి మార్చడానికి సిద్ధంగా వచ్చిన వాళ్ళందరూ ముందు ఆ ధ్యానం అందుకోవాలి, అహింసా ధర్మంలో జీవించాలని మరి తట్టి మేల్కొల్పుతుందండి. నిద్ర పట్టకోకుండా వాళ్ళు లేచి కూర్చొని అర్ధరాత్రి వేళ టీవీ మార్చుకుంటూ ఆ పిఎంసి ఛానల్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడం,
వాళ్ళు ధ్యానం అందుకోవడం, మరి ఎన్ని అద్భుతాలో అవన్నీ పత్రిజీ గారు చూసుకుంటారు. మన పని మనం చెయ్యటమే. మన పని ఏంటండి, మనం 24 గంటలు ప్రసారాలు అందిస్తూ 24 గంటలు మన పనిని తన పనిగా చేసుకొని పత్రిజీ గారు భూమి అంతా కూడా ఆ చైతన్యాన్ని అందిస్తూ వస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి. మనం ఆ వెలుగులు నిరంతరం ఆ ప్రసారాలు అద్భుతంగా రోజు రోజుకి అద్భుతమైన ప్రసారాలు వెళ్ళిపోతున్నాయండి. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఛానల్లో మరి ప్రకటన లేకుండా మనం ప్రసారాలు అందించాలంటే సారు మరి హనుమంతరాజు గారు వీళ్ళంతా అప్పుడు ఉన్న డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా కొంతమంది అందరూ అడగటం, నందా గారు వీళ్ళంతా, సార్ ఇది ఎలా సార్, మరి మనకి దీనికి మనం శాటిలైట్ ఛానల్ అయ్యింది, నెలకి 50 లక్షల ఖర్చు వస్తుంది, అక్కడ రెంట్ కానివ్వండి, బిల్డింగ్ రెంట్ కానివ్వండి, మనకి సొంత బిల్డింగ్లు లేవు, రెంట్ కానీ అక్కడ మరి పనిచేస్తున్న సిబ్బంది 70 మంది ఇప్పుడు పనిచేస్తున్నారండి. మరి ఒక ఈ ఛానల్ నడపాలంటే 300 నుంచి 500 ఒక బయట ఛానల్స్ అంత స్టాఫ్ కావాలి. కానీ అందులో మనం ఒక 20-25% స్టాఫ్ తోనే మనం 70% అంటే 70 మందితో మరి 300-500 మంది చేసే పనిని ఈ 70 మందితో మనం చేయించుకుంటున్నాం. నాకు ఆ మీటింగ్లకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తుంటే నాకు ఇంత వర్క్ జరుగుతుంది, తెర వెనక జరుగుతుందండి. ఆ ప్రసారాలు నిరంతరంగా అంతరాయం లేకుండా ఆ ప్రసారాలు ప్రపంచం అంతా అందుతున్నాయి అంటే దాని వెనక వాళ్ళు ఆ సిబ్బంది పడే ఆ కష్టం అంతా ఇంత కాదు. అది మనకి ఎవరికి కనబడతల్లా. ఒక అరగంట ప్రోగ్రాము మనం ప్రసారం చేయాలంటే 12 డిపార్ట్మెంట్లో అది పని చేయాలి, 12 డిపార్ట్మెంట్లు వర్క్ చేయాలి. అప్పుడు కానీ మనం ఒక అరగంట కూర్చొని ప్రశాంతంగా చూస్తూ ఉంటాం. మరి ఇటువంటి ఆ గొప్ప కృషి ఆ వెనక ఆ స్టాఫ్ అంతా చేస్తుందండి. నేను ఎన్నోసార్లు పిఎంసికి వెళ్ళాను. ఆ స్టాఫ్ చేసే వర్క్ చూసి చాలా చాలా ఆనందం. కానీ మొన్న ఈ విషయాలన్నీ మాకు మీటింగ్ లో తెలియటం ద్వారా ఇంకా నాకు నేను ఇంతకు ముందు నుంచే ఆ అవగాహన తెచ్చుకున్నానండి. ఎందుకంటే పత్రిజీ గారు తిరుమలలో 7 రోజులు ధ్యాన మహా యజ్ఞం అయిపోయింది. తిరుమల నుంచి అప్పుడు సారు డైరెక్ట్ గా హైదరాబాద్ టిఎంసీకి వచ్చారు. అప్పుడు మాకు ఇన్విటేషన్ వచ్చింది. మేము వెళ్ళాం మా ఫ్యామిలీతో. వాణి మేడం ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా రండి, సార్ వస్తున్నారు, మీటింగ్ ఉంది, మీటింగ్ ఈటింగ్ అని ఫోన్ చేశారు. అంటే ఆ రోజు ఆ మీటింగ్ తో పాటు ఈటింగ్ కూడా ఉంది, మీరు భోజనాలు ఇక్కడే రండి అని. సరే వెళ్ళాం. ఆ రోజు సార్ వచ్చారు. ఆ తిరుమల యజ్ఞానికి మేము వెళ్ళలేకపోయాం. అవన్నీ చూస్తూ ఉన్నాం. లైవ్ లో పిఎంసిలో ఆ తిరుమలలో ఉన్నంత ఫీలింగ్ మాకు కలిగిందండి. నిజంగా అది ఎంత గొప్ప ఇది. మనం వేరే పనులుండి నేను వెళ్ళలేకపోయినా తిరుమల యజ్ఞానికి ఇంట్లో కూర్చొని చక్కగా ప్రసారాలు పత్రిసార్తో కూర్చొని పత్రిసార్ ఎదురుగా మేము ధ్యానం చేసినట్టు ఆ లైవ్ ప్రోగ్రాంలు నేను చూసి ఆ సాక్షాత్ తిరుమలలో నేను కూర్చొని ధ్యానం చేస్తున్నంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. ఆ యజ్ఞం అయిపోగానే సార్ అక్కడికి రావటం, మరి వీళ్ళందరూ మరి ఎలా సార్ మరి మనకి ఇది అంటే డైరెక్ట్ గా మనం పిఎస్ఎస్ మీడియా అని స్థాపించుకున్నాము. అది లిమిటెడ్ కంపెనీ. దాని ద్వారా మనం ఫండ్స్ ఎవరన్నా మనకి ఇవ్వాలనుకున్నా కూడా ఆ ఫండ్స్ అందులో తీసుకోవటం కుదరదు. కాబట్టి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే మనం ఆ పని చేసుకోవచ్చు అని హనుమంతరాజు గారు సలహా ఇవ్వడం, నిజంగా ఆయన 1000 కంపెనీలకి సిఇఓగా మరి ప్రపంచం అంతా కూడా ఆయన అద్భుతమైన మేధాశక్తి, ఆయన ప్రపంచానికి అంతా అందిస్తున్నారు. ఎన్నో కంపెనీలకి ఆయన సిఇఓగా ఉన్నారు. అటువంటి వారిని మన పత్రిజీ గారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి సిఇఓగా బాధ్యత అప్పచెప్పి, ఆయన అంటే చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పి ఆయన దీన్ని ఇప్పటి వరకు మనం ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర హనుమంతరాజు గారు. నిజంగా అటువంటి మేధావులు పనిచేస్తున్నారు. శాకాహారులు, అహింస ధర్మ పరాయణులు. అందుకోసమే ఈ ఛానల్ మన డైరెక్టర్స్ కూడా, మన మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు, అలాగే మన బాలకృష్ణ గారు, అంతకుముందు పనిచేసిన డైరెక్టర్స్ కావచ్చు, అందరూ కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టరు అద్భుతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఛానల్ని ముందు
ఉన్నారు. ప్రతిరోజు మనం చూడాల్సింది అదేనండి. అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఆ ప్రసారాలు ఎంత అద్భుతంగా ప్రజల్లో ఎంత చైతన్యాన్ని కలిగిస్తుంది అనే తప్ప దాని వెనక జరుగుతున్న అనేక రూమర్లు కానీ ఇంకోటి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మనం ఎందుకంటే లోకులు ఇనప ముక్కు కాకులు అన్నారు పత్రిజీ గారు. ఈ విషయాలన్నీ తెలుసు ఆయనకి. ఏనాడో చెప్పారు, లోకుల మాట వినద్దు, లోకులు ఇనప ముక్కు కాకులు, మామూలు ముక్కు కూడా కాదు, ఇనప ముక్కు కాకులు అన్నారు. అక్కడ మరి మనకి అక్కడ ఆర్థిక వనరులు లేకుండా కూడా ఈ ఛానల్ ఇంత నడుపుకుంటున్నామంటే మనం అప్పుడు అందించిన ఆర్థిక వనరులు మరి పత్రిజీ గారు ఉన్నంతసేపు దానికి లోటు లేకుండా జరిగింది. ఆ తర్వాత మనం అందించిన ఆర్థిక వనరుల ద్వారానే ఇది ఇప్పటి వరకు రన్ అవుతూ వెళ్తూనే ఉంది. కనుక ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు అర్థం చేసుకోవాలి. మనం ధ్యానం చేసేది అవగాహన కోసమేనండి. ఏది మంచి, ఏది చెడు, ఏది చైతన్యంలో ఉంది, ఏది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని మంచి చెడు విచక్షణ మన ధ్యానంలో వస్తుంది. కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని మరి విఎస్ఎస్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లే భుజ స్కంధాల మీద వేసుకుంది పిఎంసి. కనుక అటువంటి పిఎంసిని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు తమ బాధ్యతగా గుర్తించాలండి. ఆ రోజు పత్రిజీ గారు ఆ మీటింగ్ లో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. హనుమంతరాజు గారు డైరెక్టర్స్ అందరి సలహా మేరకు ద పిఎంసి ట్రస్ట్ అనే ఏర్పాటు చేశారు. అందులో మనకి డైరెక్టర్స్ గా అలాగే అందులో ట్రస్టీ మెంబర్స్ గా నలుగురిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు మేము అడిగాం, ఆ రోజే అందరినీ ట్రస్ట్ మెంబర్స్ ని తీసుకోవడం జరిగింది. సార్ మరి 50 లక్షల ఖర్చు ఉంది, మరి దీన్ని ఎలా అంటే సార్ ఒకటే అన్నారు, మనకి 50 లక్షల నెలల ఖర్చు ఉంది, పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది ఉంటారు మన సొసైటీలో అన్నారు. లక్షల మందిని తయారు చేశారండి ఆయన. ఒక్క వ్యక్తిగా మొదలై ఈ రోజు లక్షల కోట్ల మంది శాకాహారులుగా ధ్యానులుగా వర్ధిల్లుతున్నారంటే అది పత్రిజీ గారు అడిగారు. ఆ రోజు అడిగారు ఎంతమంది ఉన్నారు అంటే లక్షలాది మంది ఉన్నారు సార్ మనకి ధ్యానులు అంటే. మరి 1,00,000 మంది 100 రూపాయల చొప్పున తమ వంతు బాధ్యతగా గుర్తు పెట్టుకొని వేస్తే 100 రూపాయల చొప్పున వేస్తే మనకి ఎంత వస్తుంది అన్నారు పత్రిజీ గారు. 1,00,00,000 రూపాయలు వస్తుంది సార్, 1,00,000 మంది 100 వేస్తే 1,00,00,000 అవుతుంది కదా సార్ అంటే మనకి 50 లక్షలు ఖర్చు వస్తుంది ప్రతి నెల. అంటే సంవత్సరానికి 6 కోట్లు. ఆ 12 కోట్లు వస్తే గనక మరి మిగతా 6 కోట్లు మనకి చక్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు కదా అన్నారు. నిజంగా మనకు ఆ రోజే మేల్కొల్పటానికి ఆయన మాటలు చెప్పారండి. కానీ దాన్ని మనం అవగాహన చేసుకోవటానికి నాకు కొన్ని నెలల సమయం పట్టింది. ఆ సమయంలో పత్రిజీ గారు బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నాకు అప్పుడు అవగాహన వచ్చి ఇక నిద్ర కూడా పట్టకుండా తిరగడం మొదలుపెట్టి ప్రతి చోట వెళ్ళిన చోటల్లా పిఎంసి ఎందుకు చెయ్యాలి, ఎందుకంటే పిఎంసికి నేను ముందు ఏదైనా మనం ఆచరించేయాలని నేను మా రాజు గారు అక్కడ మన బెంగళూరులో పిఎంసి టీం అంతా వెళ్ళారు అక్కడికి. ఆ రోజు అంటే 41 రోజులు కార్యక్రమంలో సారుతో మాట్లాడించారు. హనుమంతరాజు గారు అక్కడ మాట్లాడుతుంటే మేము ఇంట్లో ఉండి పిఎంసి ఛానల్ చూస్తూ ఆ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. సార్ మాటలు అవన్నీ వింటున్నప్పుడు మనం చెయ్యాలి, పిఎంసికి మనం కూడా ప్రతి నెల చేసుకుంటూ వెళ్ళాలి అని సార్ ఎప్పుడో చెప్పారు. మనం దానికి అవగాహన రాక మనం చేయలేకపోతున్నాం, ఏంటి చెయ్యాలి అని మా మిస్సెస్ కి ఆ మాట అంటుంటే ఆవిడ గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లలు ఇచ్చిన దాచుకోవడానికి ఇస్తుంటారు కదా ఖర్చుల కోసం, అవి తెచ్చి కుండీ తెచ్చిన ముందు పడేసింది. ఈ డబ్బులు వేసేయంది. నిజంగా అవి గబగబా లెక్క పెడితే 2,000 వచ్చినాయి. నేను వెంటనే, ఎందుకంటే మనసు అనేది పెద్ద మాయ, ఆ టైంకి ఎన్నో మనకి పరీక్షలు జరుగుతూ ఉంటాయి, మరి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. మనం కొద్ది టైం ఇచ్చామా వెంటనే ఏదో ఖర్చులు వస్తాయి, ఇవి ఉన్న కాస్త గల్లంత అవుద్ది. నేను వెంటనే అర్జెంటుగా మనం బ్యాంకులో ఇది డిపాజిట్ చేసి, ఫోన్పేలో అప్పుడు అమౌంట్ లేదండి, వెంటనే ఫోన్పేలో వేయించుకొని నేను ట్రస్ట్కి వేసేసాను. వేసేసిన తర్వాత ఒక మిరాకిల్ జరిగిందండి. 2 రోజుల్లో మరి ఎప్పుడో మా పాప ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వర్క్ చేసే దాంట్లో శాలరీస్ కొన్ని పెండింగ్ పడి అవి వచ్చాయి అని 2 రోజుల్లో పాప డాడీ ఎప్పటి నుంచో నేను
ఎరేర్స్ రావాలి పెడుతుంటే రాలేదు. మరి 2 రోజుల్లో వచ్చి ఆ వార్త చెప్పిందండి. డాడీ నాకు రావాల్సిన పాత బాకీ ఆఫీస్ నుంచి రావాల్సింది వచ్చింది అని చెప్పింది. అమ్మ అని లక్షల రూపాయలు. నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మొహమొహాలు చూసుకున్నాం నేను మా భార్య. అంటే టీఎంసీకి మనం వేసినందు వలన ఇది ఆటోమేటిక్ గా ఇది జరిగింది అనుకున్నాము. తర్వాత మళ్ళీ వచ్చి డాడీ వాళ్ళు వేస్తామన్నది కూడా వేసేశారు అన్నారు. నిజంగా చాలా చాలా ఆనందం వేసిందండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను నాకు ఒకటి అవగాహన వచ్చిందండి. మనం ఏదన్నా సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఉన్నప్పుడు మనం బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాం, గుళ్ళో పూజారుల దగ్గరికి వెళ్తాం. మరి మనం స్వామి మాకు అయ్యా మాకు ఏం పరిహారాలు చేస్తే మా కర్మలు పోతాయి, మా కష్టాలు పోతాయి, మా బాధలు పోతాయి అని ప్రతి ఒక్కరూ వెళ్ళి అడిగేది మన పూజారులు కానీ పండితులను కానీ అడుగుతుంటారు. వాళ్ళు రకరకాలుగా పరిహారాల గురించి చెప్తూ ఉంటారు. నువ్వు గంగలో మునుగు, లేకపోతే ఈరోజు ఈ స్నానాలు చేయి, లేకపోతే ఈ యజ్ఞయాగాదులు చేయి అని రకరకాలుగా పరిహారాల గురించి చెప్తూ ఉంటారు. కానీ అవేవి కూడా మన కర్మల దగ్ధం చెయ్యలేవు. మన కర్మల దగ్ధం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు అహింసా ధర్మంలో జీవిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మాత్రమే మన కర్మలు దగ్ధం అవుతాయి. మనం ధ్యానం చేసినా కూడా ఇంకా కర్మలు వెంటాడుతూ ఉన్నాయి అంటే మనం చేయాల్సింది ఎంతో ఉంది, కానీ మనం ఇంతే చేస్తున్నాం. మనం చెయ్యాల్సింది కొండంత చెయ్యాలి, కానీ మనం చేస్తుంది గోరంతే. ఎవరికి కొండంత చేయటం సాధ్యం కాదు, కానీ కొండంత పని చేసే ఛానల్ని పత్రిజీ గారు మనకిచ్చారు. మన కర్మల దగ్ధం, ఎందుకంటే గతంలో ఎన్ని కర్మలు చేసామో, ఎన్ని పాపాలు చేసామో ఈ కర్మలు వస్తున్నాయి. కాబట్టి మనం చేసే ధ్యానం సరిపోవట్లేదు, మనం చేసే మరి ర్యాలీలు సరిపోవట్లేదు, మనం చేసే ప్రచారం సరిపోవట్లేదు. కాబట్టి మనందరి కోసం కొండంత పని చేసే కొండంత పిఎంసిని మనకి ఇచ్చారు. కాబట్టి ఆ పిఎంసికి మనం పరిహార రూపంలో ఒక ఆత్మజ్యోతిని వెలిగిస్తున్నప్పుడు ఆ వెలుగులు ప్రపంచమంతా చిందించటానికి, ఆ వెలుగు ప్రసారాలు అందరి జీవితాల్లో చీకటిని పారదోలటానికి మన వంతు తైలం మనం వేసుకుంటూ వెళ్తే ఆ కొండంత పనిని మనం చేసినట్టే, మన కర్మల్ని మనం దగ్ధం చేసుకున్నట్టే. ఇది 100% ప్రూఫ్ అయిందండి. నిజంగా నా జీవితంలో ప్రూఫ్ అయింది. నేను ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నానో నిద్రపోకుండా వెళ్ళి నన్ను అంబాసిడర్స్ కి అప్పుడు తీసుకున్నారు. నిద్రపోకుండా రోజుకి 2 జిల్లాలు కూడా కవర్ చేశాను. ఆ వాహనాలు లేవు, ట్రావెల్స్ లేవు, కానీ నేను నా ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతూ కట్టించుకుంటా వచ్చా. మీరు చెయ్యండి, అసలైన పరిహారం నేను చూశాను. మనం చేసేది 1% వరకు, కానీ పిఎంసి 99% మన వర్క్ ని భుజాన వేసుకుని చేస్తుంది. చెయ్యండి అంటే మీరే చూద్దరు కానీ ఫలితాలంటే. ఏలూరులో ఒకసారి క్లాస్ జరుగుతున్నప్పుడు చెప్తున్నాను, ఒక ఆయన కళ్యాణ్ రెడ్డి గారు, ఆయన గుడ్లు అమ్మేవాడు. ఆ షాప్ లో కిరాణా షాపు, ఆయనకి బాగా ఆ గుడ్లు లేనిదే బిజినెస్ జరగదన్నాడు. నేను ఆ క్లాస్ లో వాళ్ళు ఎప్పుడైతే గుడ్లు అమ్ముతున్నారని తెలిసిందో నేను వెంటనే అది మహాపాపం, మీరు తెలిసి ఆ పాపం చేయకూడదు, ఒకటి పోతే 100 ఇస్తుంది సృష్టి, మీరు ఎప్పుడైతే ఈ ఆదాయాన్ని వదులుకున్నారో అంతకు రెట్టింపు ఆదాయం సృష్టి మీకు ఇస్తుంది, తక్షణం గుడ్లు అమ్మటం మానండి మీరు పిరమిడ్ మాస్టర్లు అని చెప్పంగానే వాళ్ళు నా మాట వింది మరి వెంటనే గుడ్లు తీసేశారండి. కొన్ని వందల రూపాయల గుడ్లు అమ్మే వాళ్ళు అది మానేశారు. ఇక ఆ తర్వాత ఆదాయం ఇంకా పెరిగిందని చెప్పారు ఆయన. మరి నేను చెప్పిన మాటకి వెంటనే 500 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేశాడు. సార్ నేను 500 వేసాను అన్నాడు. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పా. తర్వాత ఏం జరిగిందో తెలుసండి, మిరాకిల్ ఏంటంటే, ఇటువంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి పిఎంసి ద్వారా. ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఒక గుడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏంటంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే రిలయన్స్ జియో ఆ ఫోన్ లోళ్ళు టవర్ పెట్టుకోవాలని ఆ వీధిలో వస్తూ ఈయనింటి దగ్గరే వచ్చి ఆగి ఈయనింటికి వచ్చి, ఏమండి మీ దగ్గర ఇంటి పైన టవర్ పెట్టుకుంటాం, అది చిన్న బీరువా అండి, పెద్ద టవర్ కాదు, చిన్న బీరువా మాకు పెట్టుకుంటాము, మీకు నెల 4,500 మీకు చెల్లిస్తాము అన్నారండి. ఈయన కాదు 5,000 ఇవ్వాలంటే సరే ఓకే అని శాంక్షన్ చేసి మరి ప్రతి నెల
ధీరుభాయ్ అంబానీ అకౌంట్ నుంచి నాకు 5,000 ఇన్కమ్ వస్తుంది సార్ అన్నారు. ఇది ప్రూఫ్డ్ గా ఉందండి. ఇది ప్రూఫ్ గా ఆయన ఎప్పుడైతే 500 వేసుకున్నారో పిఎంసికి, చూడండి ఆదాయ వనరులు ఆయనకి దానికి 10 రెట్లు పెరిగిపోయినాయి. 500 ఏంటి, 5,000 రావటం ఏంటి. నిజంగా వండర్స్ అండి. ఇటువంటి వండర్స్ అన్ని మేము మన జీవితంలో, నేను ఈ విషయాలన్నీ మన కొట్టాల్లో అంటే మన ధ్యాన మహాయజ్ఞం తాలూకు ఆ కరపత్రాలు అన్నీ అయినాయి. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ మరి నేను ఎన్ని చోట్ల వెళ్ళిన చోట్ల వెళ్ళాలని మన జేతవనం, పిరమిడ్ జేతవనంలో ప్రోగ్రాం జరిగింది 8, 9, 10 అక్కడ పాల్గొన్నాను. మరి అలాగే గురు పౌర్ణమికి నందవరంలో కూడా పాల్గొన్నాను. అక్కడ కూడా ప్రోగ్రాం గురించి, ధ్యాన మహాయజ్ఞం గురించి ప్రసారం నేను అనౌన్స్ చేశాను అక్కడ. మరి జేతవనంలో ఆ స్టేజీ మీద ఈ విషయాలు చెప్పి నేను బయటకు వస్తూ ఉంటే ఆ కౌంటర్ దగ్గర మన దగ్గర రాజశేఖర్ గారు, మన ఆఫీస్ స్టాఫ్, ఆయన కూడా ఉన్నారు. ఎవరన్నా మనం అందరికి తెలియజేయడం కోసం అక్కడికి వచ్చి నేను అక్కడ ఉంటే వెంటనే లోపల నుంచి ఒక ఆవిడ గబగబా వచ్చింది, ఒక పెద్ద ఆవిడ పేరు చెప్తున్నాను, కనిగిరిలో రమణమ్మ గారంట. ఎందుకంటే ఆవిడ వచ్చి ఒక మాట అన్నారు, సార్ మీరు చెప్పింది కరెక్టేనండి, పిఎంసి మనల్ని అన్ని విధాలా ఆదుకుంటుంది, నిజంగా మన కర్మల దగ్ధం చేస్తుందని మీరు చెప్తే ఇప్పుడు నాకు అర్థమైందండి అని. ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగాను. ఆవిడ ఒక మాట చెప్పారండి, నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆవిడ ఏం చెప్పారంటే, మా భర్తకి 3 యాక్సిడెంట్లు జరిగినాయి. 3 యాక్సిడెంట్లు భయంకరమైన. ఒక్క యాక్సిడెంట్ అయితే ఆ ఎలక్ట్రిక్ స్తంభాన్ని గుద్దితేనంటండి ఆయన కారు 3 ముక్కలు అయిపోయిందంటండి. పోలు, కారు కాదు, పోలు 3 ముక్కలు అయిపోయింది. ఆయనకి చిన్న గాయం కూడా కాకుండా ఆయన బయటపడ్డారంటండి. అలా ఆయనకి 3 యాక్సిడెంట్లు, నాకు ఒక యాక్సిడెంట్, మేము తప్పించుకున్నామండి, మమ్మల్ని బయటపడేసామంది. మేము ధ్యానం చేస్తున్నాం, బయటపడ్డాం అనుకున్నామే, కానీ పిఎంసికి మేము షేర్లు కట్టాము, 1,50,000 షేర్లు కట్టాము, ఆ షేర్లే మమ్మల్ని కాపాడింది అని ఆవిడ చెప్తుంటే నిజంగా 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 నేను పొందిన ఆ అనుభవాన్ని ప్రతి వెళ్ళిన చోటల్లా నేను చెప్తూ, అందరూ మీ కర్మల్ని మీకు దగ్ధం చేసే పరిహారం మన దగ్గరే ఇచ్చి వెళ్ళారు పత్రి సారు, దాన్ని ఉపయోగించుకోండి, దానికి మీరు ఆదాయ వనరులు మీరు ఎంత వేయగలిగితే అంత, ఒక 100 నుంచి 200, 300, 500, 1000 రూపాయల మీ ఇష్టం, మీ తాహతుకు తగ్గట్టుగా మీరు వెయ్యండి. ఆ అనుభవాలు మిరాకిల్స్ అని నేను అన్ని చోట్ల చెప్తున్నాను. మరి అలాగే అంబాసిడర్స్ గా మరి మరి నెలకి నెల 50 లక్షల ఖర్చు కావాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు స్వయంగా అయినా ఒక సంవత్సరం లోపు 50,000 కట్టినా ఓకే, సంవత్సరం వరకు టైం అండి. ఒక 50,000 వాళ్ళ ద్వారా వాళ్ళు కట్టుకున్న సంవత్సరంలో 50,000 కట్టచ్చు. అలాగే మరి 10 మందితో అయినా ఆ 50,000 కట్టించచ్చు. అది వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి మరి ఎంతమందితో అయినా ఆ 50,000 అమౌంట్ మనం ఆ పిఎంసికి అందిస్తే బ్రాండ్ అంబాసిడర్ గా మరి ఒక 1000 మంది, మనకి ఇప్పుడు 300 మందే ఉన్నారండి 50,000 కట్టేవాళ్ళు. అలాగే ఒక 1000 మంది ఈ బాధ్యతను తీసుకుంటే మనం ఇలా ప్రతి నెల ఎలా 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 మనం డబ్బు ఎలా సమకూర్చుకోవాలని ఆ మేనేజ్మెంట్, దీన్ని నడిపే వాళ్ళు, ఆ టెన్షన్ అనేది లేకుండా చక్కగా మనకి కావలసిన అద్భుతమైన ప్రసారాలు మనం అందించే గొప్ప సదవకాశం ఉంటుంది. కనుక 1000 మంది, మన లక్షల మంది ఉన్నారండి, కోట్ల రూపాయలు ఉన్న కుబేర్లు ఉన్నారు. కనుక అందరి కర్మలు తీరాలి కాబట్టి అందరు చెయ్యి. ఇప్పుడు తలుచుకుంటే మన డైరెక్టర్స్ లోనే ఉన్నారు, మరి ఎంతో మంది ఉన్నారు. మన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమరావతి ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు ఆ చక్రం జరిగింది, ఫస్ట్ చక్రం అది వెలగపూడి లక్ష్మణరావు గారు, ఆయన ఎన్నో క్లాసుల్లో చెప్పారు. ఆయన నోటి నుంచి నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆయన ఒక క్లాసులో చెప్తున్నాడు, పత్రి సారు అక్కడ చక్రం పెడదామని డిసైడ్ అయినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అంటే 4 కోట్ల దాకా ఖర్చు వస్తుంది అంటే ఆయన ఒకటే అన్నారంట, ఈ 4 కోట్లు నేను పెట్టేస్తాను, మనం చక్రం చేసేసుకుందాం, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 4 కోట్లు ఇచ్చేస్తాను సార్ అన్నారంట. సార్ ఒప్పుకోలేదు. నువ్వు 4 కోట్లు ఇచ్చి 400 కోట్లు నీకు లాభాలు వస్తాయి, నీ కర్మలు పోతాయి, కానీ ఇక్కడ 4 లక్షల మందికైనా
ఇందులో భాగస్వామ్యం కల్పించాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మలు దగ్ధం చేసుకోవాలి. ఈ అద్భుతమైన కార్యక్రమంలో వాళ్ళ చేయి కూడా పడాలి అంటే అప్పుడు సరే అని ఆయన ఏర్పాట్లకి ఖర్చులు పెడుతూ మరి బుక్కులు కొట్టించి ఆ అన్నదానానికి మరి విరాళాలు అందించడానికి ముందు ఆయన ఒప్పుకోకపోయేలా సార్ చెప్పిన తర్వాత సరే సార్ అన్నారు. అలాగా 2,40,00,000 మొత్తం టోటల్ గా ఆ ధ్యాన మహాచక్రం పూర్తయ్యే లోపు కలెక్షన్ అయింది. ఇంకా 1,60,00,000 ఆయన చేతి నుంచి పడినాయి. ఆయన ఒక కార్యక్రమంలో కొన్నాళ్ళ తర్వాత మీటింగ్ లో చెప్తుంటే నేను విన్నాను. నేను 1,60,00,000 కార్యక్రమానికి పెట్టినందువల్ల ఆ సంవత్సరం ఆయనకి 16 కోట్లు ఒక టెండర్ లో లాభం వచ్చింది అని చెప్పారండి. సృష్టి రహస్యం. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం మనం తలపెట్టాము. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్క మానవుడు పరితపిస్తున్నాడు. ఆ ఆ వాళ్ళలో ఉన్న అశాంతిని, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని పారదోలే దివ్యాస్త్రం, బ్రహ్మాస్త్రం పిఎంసి ఛానల్ ప్రసారాలు మారుమోగిపోవాలి. ఎన్టీవీ కంటే 100 రెట్లు మనం ప్రసారాలతో దద్దరిల్లిస్తాము. మరి ప్రపంచం అంతా కూడా ఈ ప్రసారాలు, ఈ వెలుగులు చిమ్మిస్తాము. మరి ప్రపంచ వ్యాప్తంగా గురువులు వస్తున్నారు. ప్రతిరోజు సామూహిక ధ్యానం ఉంటుంది. ప్రతిరోజు అద్భుతంగా పిరమిడ్ మాస్టర్లు అందరి ఆ అనుభవాల జ్ఞానం, అన్నిటికంటే గొప్పది అనుభవమే జ్ఞానము. 1,00,000 మంది అనుభవాలు వినాలి అన్నారు పిఎంసిలో ఛానల్లో పత్రిజీ గారు. ఆయన ఎవరైనా అనుభవం చెప్తుంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇంకా చెప్పు అని ఆయన వింటూ ఉండేవాళ్ళు. అంత శ్రద్ధగా వినేవాళ్ళు. కనుక మన పిఎంసి ఛానల్లో 1,00,000 మంది అనుభవాలు, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు నేను రికార్డెడ్ గా మనం టెలికాస్ట్ చెయ్యాలి అని అనుకున్నాము. మరి నేను వస్తూ ఈ ప్రచారం చేస్తుంటే ఆనంద్ గారు వెంటనే కెమెరా పంపించారు. మరి ఆ కెమెరాతో షూట్ చేస్తుంటే నేను ఇంతకు ముందే వెళ్ళాను. ప్రతి గ్రామాన్ని నేను సందర్శించి ఉన్నాను కాబట్టి వాళ్ళల్లో 2 కిడ్నీలు పాడైపోయి బతికిన వాళ్ళు ఉన్నారు ధ్యానం ద్వారా. మరి ఒక కిడ్నీ కూడా పనిచేయకుండా బతుకుతున్న వాళ్ళు, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళు, కీమోథెరపీ చేయించుకుంటూ 16 టాబ్లెట్ల నుంచి బయటపడిన వాళ్ళు, అలాగే చావు అంచుల వరకు వెళ్ళి మహావతార బాబాజీని దర్శించి శరీరం వదిలేసి ఆ శరీరం శవంగా అయిపోయినా కూడా ఆయన నాకు ఇక్కడ పని ఉంది అని మహావతార బాబాజీతో వాదించి మళ్ళీ వచ్చి జన్మ దాంట్లోనే ఆ శరీరంలో ప్రవేశించి వర్క్ చేస్తున్నారు. ఆయన అనుభవాన్ని కూడా మొన్న మేము రికార్డ్ చేశాము పిఎంసి కెమెరా ద్వారా. కనుక ఇటువంటి అనుభవాలన్నీ అందరికీ అందాలి. ఇదే మన పిఎంసి ఛానల్ మన వర్క్. కనుక అటువంటి వర్క్ ఇప్పుడు వస్తుంటే ఒక్కొక్కళ్ళు అద్భుతంగా వాళ్ళ అనుభవాలు వింటుంటే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి మన వాళ్ళతోనే వాళ్ళ అనుభవాలను మనం రికార్డ్ చేసి ప్రపంచం అంతా కూడా రాబోయే తరాలు ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా అవతరించే వరకు పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు. పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ చెప్తూనే ఉంటుంది. పిఎంసి ఛానల్ ప్రసారాలు అందిస్తూనే ఉంటుంది. ఇదే మనందరి ఏకైక లక్ష్యము. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈ ధ్యాన మహాచక్రం ఆమ్లెట్ మరి ప్రతి ఒక్కరూ చూడండి. మన మీడియాలో కూడా వాట్సాప్ లో వస్తుంది, యూట్యూబ్ లో కూడా దీని గురించి విస్తృతంగా మన డైరెక్టర్స్ అందరూ చెప్తున్నారు, మన మాస్టర్లు అందరూ చెప్తున్నారు. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జిని పెట్టాము. ఆ ఇన్ఛార్జిని తీసుకుని మేము వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. రాబోయే కాలంలో మండలాలు, ఆ తర్వాత గ్రామాలు, అలాగే మన కమిటీ జిల్లాకి ఒక కమిటీ వేద్దామన్నారు ఆనంద్ గారు. మరి చాలా చాలా అద్భుతం అండి. మనం మూలాల్లోకి వెళ్ళిపోతుంది పిఎంసి. ప్రతి ఇంటిలో పిఎంసి ప్రసారాలు. మరి ఆ ఇంట్లో ఉన్న చీకటిని, ఆ మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, అనారోగ్యాన్ని పారద్రోలాలండి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. మరి ఈ యజ్ఞంలో మీ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములండి. ఒక అన్నదానానికి మనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మేము మరి ఎన్నో ధ్యాన మహాచక్రాలకి, ప్రకృతి వ్యాలీకి, కర్తాలకి ఎన్నో సార్లు పేరవరానికి జోలెలు పట్టామండి. పబ్లిక్ లో జోలెలు పట్టాం అన్నదానం కోసం. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే మేము విజయవాడలో కర్తాల కోసం జోలెలు పడుతున్నాము. అక్షయ పిరమిడ్ రామకృష్ణరాజు గారు రామర్పాడులో జోలి స్టార్ట్ అయింది. అన్నదానం కోసం జోలీలు మీరు దానం చెయ్యండి. మన కోసం మనం సంపాదించుకునేది ఏది మన వెంట రాదు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు మనం ఎంతో సంపాదిస్తున్నాం, అదేది మన వెంట రాదు. పుణ్యకార్యాలు, ధర్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి వెల కట్టలేనిది. అదే నిజమైన సంపద. అదే మనకి
కుబేరులు చేస్తుంది. జన్మ జన్మలకు మనకు సంపదకు లోటు లేని జీవితాన్ని అందించేది మనం చేసిన పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలకు మనం అందించిన సంపదే. మేము అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా నేను అడుక్కున్నానండి, నీకు ఈ దుస్థితి రావడానికి కారణం గతంలో నువ్వు దానం చేయకపోవటమే. దానం చేయరా బాబు, నువ్వు ఈ కర్మల నుంచి ఈ జన్మలో భిక్షగాడు, వచ్చే జన్మలో కూడా భిక్షగాడిగా వద్దు, కుబేరుడిగా నువ్వు జన్మ తీసుకోవాలంటే ఇప్పుడు ఈ అన్నదానం మహాయోగులు వస్తున్నారు, ఎంతో మంది యోగులకు భోజనం పెడుతున్నాం ఉచితంగా, ఆ యోగులకు భోజనం పెట్టే మహాభాగ్యం నీకు దక్కింది. మరి నువ్వు సంపాదించిన ఆ ముష్టిలో కొద్దైనా ఈ అన్నదానానికి వెయ్యి అంటే నిజంగా వాళ్ళ ద్వారా కూడా మేము వేపించామండి, వాళ్ళ కర్మలు దగ్నం అవటానికి. ఇది 100%. కనుక ఈ అన్నదానం కోసం మనం కరపత్రాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఊరికి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరి చేతికి కరపత్రం వస్తుంది, మీకు రిసిప్ట్ బుక్ వస్తాయి. మీరు ఏమి ఎదుటి వాళ్ళని అడగాలంటే సిగ్గుపడద్దు, ఎందుకంటే అడగనిదే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది అన్నారు పత్రిజీ గారు. కనుక మనం నోరు మూసుకుని కూర్చుంటే వాళ్ళు ఇంకా కర్మలు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ ధ్యానంలోకి కనెక్ట్ చేయటానికి, వాళ్ళందరి కర్మలు దగ్ధం చేయటానికి ఒక వారధి ఈ అన్నదానము, ఈ మహాయజ్ఞం. కనుక మీరు మొహమాట పడకుండా మీ బంధువుల్ని కానీ మీ స్నేహితులు కానీ ఎవరైతే దీన్ని మీరు వాళ్ళ వాళ్ళు ధ్యానం అందుకోవాలని మీకు తపన ఉంటది, కానీ వాళ్ళు మండుకేసి ధ్యానానికి రారు. ఈ విషయాన్ని మాకు రిజల్ట్స్ వచ్చిందండి. ఎందుకంటే అక్కడ జోలి పడుతున్నప్పుడు పక్కనే ఒక వ్యక్తి వెళ్తుంటే రామకృష్ణరాజు గారు చొక్కా పట్టుకొని లాగి ఆ పక్కన ఆయన పిరమిడ్ పక్కనే ఉంటాడు ఆ కుర్రోడు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా పిరమిడ్కి వచ్చి ధ్యానం చేయలేదురా, కనీసం అన్నదానానికైనా అక్కడ ధ్యానం జరుగుతుంది, అన్నదానానికైనా ఎంతో కొంత 1000 అని గట్టిగా పట్టుకుంటే తిట్టుకుంటూ ఒక 100 రూపాయలు వేసాడండి, వేసి వెళ్ళిపోయాడు. సరే ఏంటి అబ్బా రాజుగారు ఇంత మరీ పట్టుపట్టి వేపిస్తున్నాడు అనుకున్నాం. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ జోలీలు పెట్టాం అక్కడ వచ్చి కడతాల కోసం, అన్నదానం కోసం. ఆయన కూడా వచ్చి మాతో పాటు జోలి పడుతున్నాడు. ఇదేంట్రా బాబు, పోయినసారి తిట్టుకుంటూ వేసావు, మరి ఈసారి నువ్వే జోలి పడుతున్నావు వచ్చి అంటే, సార్ ఏం జరిగిందో తెలుసా, నేను 100 రూపాయలను అన్నదానానికి వేసినందుకు అప్పటి వరకు రాజుగారు ఎన్నిసార్లు చెప్పినా నేను ధ్యానానికి వెళ్ళలేదు, నాకు బ్లడ్ క్యాన్సరు, అప్పటికే 3 లక్షలు ఖర్చు అయిపోయినాయి, మరి తగ్గట్లేదు, ఆ వ్యాధితో బాధపడుతున్న నేను మరి వెంటనే ఆయన ఆ 100 రూపాయలు వేయటం, ఆయన ఇన్నర్లో నుంచి ధ్యానం చెయ్యని మెసేజ్ రావటం, ఆ పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయటం, 3 నెలల్లో ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు, ధ్యానిగా మారిపోయాడు, శాకాహారిగా అయిపోయాడు. మరి మనం వీటి కోసం మనం ఏ మొహమాట పడద్దండి, మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళందరితో పాటు మీరందరూ రండి, సకుటుంబ సమేతంగా రండి, అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఉచితంగా 1000 మందికి మరి అక్కడ అకామిడేషన్లు ఉన్నాయి, పెయిడ్ అకామిడేషన్లకి తిరుపతిలో పదవి లేదు, ఎవరైనా సరే అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, పెయిడ్ అకామిడేషన్ లో కూడా ఉన్నాయి. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచభక్ష పరవాణాలతో వచ్చిన వారికి లేదనకుండా అద్భుతంగా అన్నదానం కూడా ఉంటుంది, చక్కగా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, ఎంతో మంది గురువుల్ని ముఖతః మనం దర్శించుకోవచ్చు, ఎంతో మంది వారి ఆ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్ వండర్ఫుల్ గా ఉంది సార్. మీ ఒక ఎక్స్పీరియన్స్ కానీ, మీరు చేసిన సేవలు కానీ, మరి ఆ ఒక సేవలు చేయడం ద్వారా మరి ఎంతో చక్కగా వాళ్ళు మరి ఏం చేశారు, ఎంతో చక్కగా వివరించారు. మరి పిఎంసి ఇలా ఏర్పడింది, మరి ప్రతిసారి ఎందుకు పెట్టారు. సో రియలీ వెరీ వండర్ఫుల్ సార్. మరి పిఎంసి అసలు ఎలా ఏర్పడింది, మరి ప్రతిసారి ఎందుకు పెట్టారు ఏంటి, మరి పిఎంసి పెట్టిన తర్వాత ఆయన ఎంతో ప్రశాంతంగా ఇంకా పర్వాలేదు ఏదైతే మనం అనుకున్నామో అది జరిగిపోతుంది అనేసి ఎంతో ఆయన ఆనందపడ్డారు. సో మరి మీరు కూడా ఎన్నో విషయాలు మరి పత్రిజీ సార్ మీ అందరికీ స్వయంగా ఏం చెప్పారు అనేది ఎంతో వివరంగా ఈ రోజు మీరు అందించారు. మరి ఈ ఒక ధ్యాన మహాయజ్ఞం మరి తిరుపతిలో ఎందుకు చేస్తున్నాం అంటే, మరి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఈ 2 ఆల్రెడీ మనం చేస్తున్నాం. అంటే ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని మనం సంపాదించుకున్నాం. మరి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మరి అహింస జగత్,
మరి ఇవన్నీ కూడా చేస్తూ మన ధర్మాన్ని మనము చక్కగా నిర్వహిస్తున్నాం. మరి సంఘం బాగుండాలి అంటే, మరి ఈ ఒక ప్రపంచం శాంతిగా ఉండాలి అంటే, ఈ ఒక ధ్యాన మహాయజ్ఞం చేయడం వల్ల ఎంతో మందికి అవగాహన కలిగి చక్కగా ధ్యానం చేసి మరి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని మరి వాళ్ళ జీవితంలో ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండడానికి కోసమే ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం జరుగుతుండేది. కాబట్టి చక్కగా మనకి 7 రోజులు తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మరి ఈరోజు మరి బండి శ్రీనివాసరావు గారు మనకి ఎంతో చక్కగా అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, మరి అందరూ రావాలి మరి అని ఎంతో చక్కగా ఈరోజు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. కాబట్టి టీం తరపున సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మాస్టర్స్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు దాకా ఎంతో శ్రద్ధగా మీరందరూ కూడా ఎంతో చక్కగా విన్నారు. సో మీ అందరు ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి మనకు తెలిసి దీపం నిరంతరంగా వెలగాలి అంటే దానికి నూనె అనేది చాలా అవసరం. సో అలాగనే ఈ ఒక పిఎంసి నిరంతరంగా వెలుగుతూ అందరికీ కాంతి అనేది మరి అక్కడ ప్రసారం జరుగుతూ ఉండాలంటే 1 minute మేడం, 1 minute. ఎస్ సార్. ఇప్పుడు మనం ₹1,00,00,000 కారు కొనుక్కున్నామండి, అది నడుపుకోవాలంటే ₹100 పెట్రోల్ కావాలి, అవునా కాదు? అవును సార్. ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాం మేడం, కానీ కరెంటు బిల్లు, ఇంటి పన్ను అది కంపల్సరీ పే చేసుకోవాలి. ₹1,00,00,000 కారు నడిపించాలంటే ₹100 పెట్రోల్ ఎలా అవసరమో, ఈ అద్భుతమైన ఛానల్ నడిపించాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ విషయాన్ని అవగాహన చేసుకుని మరి మీ సహాయ సహకారాలు పిఎంసికి నిరంతరం ఇది ఆఖరి మానవుడు శాకాహారిగా మారే వరకు ఇది పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది మనం ఒక పిరమిడ్ నిర్మాణం అంటే కొద్ది రోజుల్లో అది పూర్తి అయిపోతుంది. అన్నీ మనయ్యే, ఇది ఎవరిది, ఇది మనది కాదు అని ఫీలింగ్ పెట్టుకోకూడదండి. మరి అన్ని కార్యక్రమాలు మనయ్యే. పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ మనది, పిఎంసి ఛానల్ మనది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మనది పిఎస్ఎస్ఏ మూవ్మెంట్, తర్వాత పిఎంసి మనది. కనుక పిఎంసి చాలా మంది ఏంటంటే మన కార్యక్రమాలు మనకు ఉన్నాయి కదా, మనం పిఎంసి వేరు మనది వేరు అనుకుంటే అది చాలా కంప్లీట్ రాంగ్ అండి. మనమే పిఎంసియే మనల్ని మనం కాదనుకోవద్దు. మనం ముఖ్యం. ఫస్ట్ మనం ముఖ్యం. మరి పిరమిడ్ నిర్మాణాలు ముఖ్యం, ర్యాలీలు ముఖ్యం, అన్ని ముఖ్యమే. కానీ అందుట్లో మొట్టమొదటిగా మనది, మన ఛానల్ పిఎంసి, అది అత్యంత ముఖ్యం అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్ నిజంగా సార్ ఎంతో అవగాహన అనేది పిఎంసి గురించి, పిఎస్ఎస్ఎం సొసైటీ గురించి, మరి మనం ఏం చేయాలి, యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్స్ గా మనం ఏం చేయాలి అనేది ఎంతో చక్కగా ఎంతో ఒక జ్ఞానాన్ని మనకు అందించారు సార్. వన్స్ అగైన్ పిఎంసి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.